తన మానసిక పరిస్థితిని ఆశ్రయంగా తీసుకుని కోట్లు విలువ చేసే భూమిని డబ్బులు చెల్లించకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తుల నుండి భూమిని ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమాన్పూర్ మండలం సభితం గ్రామానికి చెందిన రాజు శంకరయ్య, అతని కుమారుడు సతీష్ మాట్లాడుతూ తమకు పేరుపల్లి శివారులో 4 ఎకరాల 28 గుంట్ల వ్యవసాయ భూమి ఉన్నదని 2023లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మతిస్థిమితం కోల్పోయిన తనను మభ్యపెట్టి మద్యానికి బానిసను చేసి బెదిరించి భౌతిక దాడులు చేసి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు రాఘవరాపూర మాజీ సర్పంచ్ అడవ వెంకటేశం తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. 2 కోట్ల విలువ చేసే భూమిని అధికారులతో కుమ్మక్కై బ్లాక్ లిస్ట్ నుండి తొలగించి మరీ ఆక్రమించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. చుంచు సదయ్య అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేశాడని పేర్కొన్నారు. తనను 3 నెలల పాటు వెంకటేశం ఇంట్లోనే నిర్బంధించి పిచ్చి ఆసుపత్రిలో చికిత్స చేస్తూ మంచివాడ్ల నటించి తనతో సంతకాలు చేయించుకున్నాడని కన్నిటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం తమ కుటుంబం రోడ్డున పడిందని, రాజకీయ పలుకుబడితో తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమ భూమిని తమకు ఇప్పించాలని వేడుకున్నారు. నా పేరు రాజు సతీష్, సభితం విలేజ్, పెద్దపల్లి మండలం. మాకు పేరేపల్లి కమాన్పూర్ మండలం పేరేపల్లి శివారులో 4 ఎకరాల 28 గుంటల భూమి ఉన్నది మాకు. మా నాన్నకు 2023లో జరిగిన యాక్సిడెంట్ వల్ల రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం జరిగింది. తదనంతరం తను మానసికంగా ప్రవర్తనలో మార్పులు వచ్చినాయి. దీని తర్వాత అప్పటి నుండే ల్యాండ్ అమ్ముతా అని చెప్పేసి కొంచెం పిచ్చిగా ప్రవర్తించేటోడు. దీన్ని ఆసరాగా చేసుకొని సుంచు సాదయ్య అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేసి ఆడ వెంకటేష్కు ల్యాండ్ అమ్మడి అమ్మించిండు. కానీ అది 2 కోట్ల విలువైన భూమిని వీళ్ళు మాకు తెలియకుండా, కుటుంబ సభ్యులు తెలియకుండా అమ్మించారు. ఆడ వెంకటేష్ కూడా బ్లాక్ లిస్ట్ ఉన్నదని తెలిసి కూడా ఇలాంటి వాళ్ళ కోసమే నేను ఫస్టే బ్లాక్ లిస్ట్లో పెట్టించిన దాన్ని. బ్లాక్ లిస్ట్లో పెట్టించినా కూడా మాకు తెలియకుండా ఆయన అన్బ్లాక్ చేసి మాకు తెలియకుండా కొనుగోలు చేసిండు ఆడ వెంకటేష్. అడిగితే కూడా నేను కొనుక్కున్నా, మాకు నేను భూమి అని చెప్పి మాట్లాడండి పెద్ద మనుషుల సమక్షంలో. మాకు ఇప్పుడు మా కుటుంబం రోడ్డున పడ్డది, మాకు బ్రతకడానికి ఏం లేదు. కానీ ఆడ వెంకటేష్కు 50 ఎకరాల భూమి ఉన్నది, బిట్టుకబట్టల వ్యాపారం ఉంది. కానీ తనలాగా నాకు ఏమీ జీవనోపాధి ఏం లేదు. కాబట్టి అధికారులు నేను అడిగేది ఏంటంటే దీనిపైన విచారణ జరిపించి, పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తిరిగి మా భూమిని మాకు పట్ట చేయించగలరు అనేది మా యొక్క విన్నపం. కాబట్టి అధికారులు కూడా దీనిపై విచారణ జరిపించి ఆడ వెంకటేష్ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మేము దీని మీద మేము డీజీపీ గారికి కూడా కంప్లైంట్ చేస్తున్నాం. దీనిపైన కలెక్టర్ గారు కూడా విచారణ జరిపించి ఆడ వెంకటేష్ చేయించుకున్న పట్టాను రద్దు చేయించి తిరిగి మా నాన్నగారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతున్నాం కలెక్టర్ గారు. నా పేరు రాజు శంకరయ్య, మాది సభితం పేరేపల్లి శివార్లో 4 ఎకరాల 28 గుంటల భూమి ఉంటుంది. అది అక్కడ నా తాతలు అమ్ముకొని వచ్చి ఇక్కడ కొన్న. ఇది గొల్లపల్లి మండలం దొమ్మనపేట. వచ్చిన వల్ల నాకు ఇప్పుడు ఒక రోజు అదే ఊరికి పోయినాక నాకు బండి యాక్సిడెంట్ అయింది. తలకు దెబ్బ తగిలింది. 1 నెల రోజులు కోమాలకు వెళ్ళిపోయినా. కోమాలకు వెళ్ళిపోయినాక మంచిగా అప్పటి నుంచి మతి సిమితం ఉన్నది. ఉండకపోతే ఇంట్లో చిన్న వాళ్ళు పెట్టుకొని బయటకు వెళ్ళిపోయినా. అనాల్సిన అంటే ఈ సభితం సర్పంచ్, మాజీ సర్పంచ్ అంటేనే పంచాయతీ కర్ణాటక గక్కడ రమ్మంటే సరే వచ్చిన. దొంగ తుది కాడ కొట్టకుండా నీకు అమ్ముకుంటా చెప్పంటే సరే అమ్ముకుంటానికి ఇక్కడ ఉంటానని వాళ్ళు ఏం చెప్తానంటే సరే అమ్మితా అన్నాను. సరే అమ్మి అన్నా. ఎంతకంటే నాది 2 కోట్ల భూమి, ఎంతకంటే 1 కోటి చిల్లర పెట్టిపిస్తా అన్నాడు. సరే అదే రేటు ఇప్పిస్తాను అనుకుని పోయి వచ్చిన. ఒక 2 లక్షలు ఇప్పించిన వాళ్ళు అవి ఆడ వెంకటేశం మాట ఆయన వాళ్ళు నాకు తెలియదు. ఆయన దగ్గర పోయి పైసలు పట్టుకొచ్చి ఆ పెద్దపల్లి ఇండియన్ బ్యాంక్లా కట్టి ఆ పాస్బుక్ కట్టిన వాళ్ళకి ఇచ్చిన. అది ఏదో నోట్లో పెట్టి చూస్తే వీళ్ళకు బ్లాక్ లిస్ట్ ఉన్నా అని తెలిసేది. ఏది అవుతలేదు కదా అంటే సరే చేయరు మీరు ఎట్లా చేయాలని నేను ఇటు తిరిగి రాజు ఓ రోజు గడ్డం పెంచుకొని తీసుకపోకడ 3 నెలలు ఆయన ఇంటి మీద ఉంచుకున్నాడు బయటకు వెళ్ళకుండా. ఓ రోజు లింగి చుట్టుకొని తీసుకపోకడ కలెక్టర్ ఆఫీసుకు. ఒక రోజు మన ఇక్కడికి హైదరాబాద్ తీసుకుపోయాడు పిచ్చి హాస్పిటల్కి. ఒక రోజు కరీంనగర్ తీసుకుపోయాడు. ఒక రోజు గుల్లాకి నగునూరు కాడి హాస్పిటల్ పట్టుకపోయాడు పిచ్చి హాస్పిటల్కి. నాకు కల్లా అంటే కళ్ళు తాగిపించాడు. నేను కళ్ళు తాగినా నాకు తాగుతీ అవుతుందంటే మళ్ళీ తాగకపోతే కొడతాను తలకాయని కూడా కూర్చుకున్నాడు. ఇక తాగిన ఏమేమి ఇక ఎక్కడికి పోయినా సదకాలు పెట్టుకొని అక్కడ పెట్టినా. నా 2 కోట్లు 3 కోట్లు ఇచ్చినాయి. నాకు ఒక 2 లక్షలు ఇస్తే అటు బ్యాంకులో కట్టి ఆ పాస్బుక్ అలా చేతిలో పెట్టినా. ఒక 2 లక్షలు ఇస్తే ఈ సదాంటానికి
2 లక్షలు ఇచ్చిన. ఇవి జరిగింది. ఇది ఆ భూమి పైసలు వేయలేదు. ఆ పైసలు ఒక 30 లక్షలతో నా అకౌంట్లో కొట్టినట్టు కొట్టి ఒక బుక్ వెళ్ళి అక్కడ భూమి కొడతామని అటు కొడితే ఆమె మళ్ళా ఆడేదో కిరికిరి అయితే ఆడి కాకపోతే ఆ పైసలు వాళ్ళు ఆడికాచుకున్నారు. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఆ ఇంటి మీదనే ఉంచాడు. నన్ను బయటకు వెళ్ళకుండా కాపులో ఉంచి ఒక మనిషిని మళ్ళీ ఎక్కడ చిరుపురం చెట్లు మళ్ళీ అదే భూమి మంచిది కొట్టాలని ఆడుకున్నాను. నేను చూసి నీకు అక్కడ తీసుకుపోయి ఎక్కడ చెర్ర మునిగేది ఆ భూమి నా పని పంట చేయించారు. ఆ భూమిని ఇంతవరకు నేను వీళ్ళే ఆ భూమి అంత కొడితే 1,00,000 లక్షల భూమి కూడా కాదు. నాకు అన్యాయం జరిగింది. నా భూమి నాకే కావాలి. ఎట్లా చేసి న్యాయం చేయాలి. ఒక అధికారులకు నమస్కారం చేస్తున్నాను.